చేరబోతున్నారు. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య ఎంపికయ్యే అవకాశం ఉంది, నియమింపబడే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నేతలతో ఆర్ కృష్ణయ్య టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. డైరెక్ట్గా కృష్ణయ్యతో మోదీ, అమిత్ షా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. బీసీ నినాదంతో తెలంగాణలో బీజేపీ బలపడాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది అని తెలుస్తోంది. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ కావడం తన కళ అని ఆర్ కృష్ణయ్య అంటున్నారు. ఆర్ కృష్ణయ్యకి అవకాశం ఇస్తే బీజేపీకి తెలంగాణలో పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీసీ ఓట్ బ్యాంకును తమ వైపు తిప్పుకునే దిశగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మాదిగలకు అండగా నిలిచి మాదిగలను తమ వైపు తిప్పుకుంది. బీజేపీ మందకృష్ణ మాదిగ పోరాటానికి మద్దతు తెలిపింది. ఎస్సీ వర్గీకరణకు సహకారాన్ని అందిస్తామని తెలిపింది బీజేపీ. ఇక మిగిలినది బీసీలు మాత్రమే. బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. ఆర్ కృష్ణయ్యను ఒప్పించడంలో బీజేపీ సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆర్ కృష్ణయ్య సొంతంగా ఒక రాజకీయ పార్టీని పెట్టే దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో ఆర్ కృష్ణయ్య టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య బీజేపీలోకి వెళ్ళబోతున్నారా? ఎగ్జాక్ట్లీ బలం చేకూరుస్తా ఉన్నాయి జరుగుతున్నటువంటి పరిణామాలు. ఆయన చాలా హడావిడిగా, అంటే బీసీల కోసం, బీసీల అభ్యున్నతి కోసం, బీసీల హక్కుల కోసం బీసీ రాజకీయ పార్టీ రావాలి అనేటువంటిది స్టేట్మెంట్ చేసినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనకు ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ సారాంశం, ఆర్ కృష్ణయ్యకు డైరెక్ట్ గా ఫోన్ లో జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఢిల్లీ నుంచి అందినటువంటి సూచన మేరకు బీజేపీ నాయకులు ఆయనతో సంప్రదింపులు చేశారు, పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. జరిగిన తర్వాత ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారో ఎవరికి తెలియదు. అసలు యాక్చువల్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ షెడ్యూల్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఆర్ కృష్ణ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ వెళ్ళి డైరెక్ట్ గా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేట్ అయ్యారు ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి. సో రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే ధన్ఖడ్, ఆయన ఎవరైతే ఉపరాష్ట్రపతి ఉన్నారో, రాజ్యసభ చైర్మన్ ఉన్నారో, ఆయన రాజీనామాకు సంబంధించి ఆమోదం చేస్తూ గెజెట్ విడుదల చేశారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. ఆర్ కృష్ణయ్య తిరిగి హైదరాబాద్ వచ్చారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. కొన్ని గంటల క్రితం ఉదయం ఆయన దాంట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, బీసీల కోసం ఎలాంటి రాజీ లేని పోరాటం చేయడానికే నేను రాజీనామా చేశాను. నా చేతికి సంఖ్యలు ఉండొద్దు, ఏ పార్టీకి సంబంధించిన సంఖ్యలు ఉండొద్దు. సో అందుకనే ఒక పెద్ద పొజిషన్ కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీసీలకు రాజకీయంగా ప్రతి ప్లేస్ లో మంచి పొజిషన్ ఉండాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నట్టు స్టేట్మెంట్ చేస్తారు. కాకపోతే బీజేపీ నాయకులతో టచ్ లోకి వెళ్లారు. ఆయనను జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా ఆర్ కృష్ణయ్యను బీజేపీ నియమించనుంది, బీజేపీలో జాయిన్ కాగానే అనేటువంటిది చర్చ ఊపందుకుంది. దానికి రీజన్ ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆయనకు మోదీ, అమిత్ షా ఫోన్ చేసి విష్ చేయడం జన్మదిన సందర్భంగా, తర్వాత ఆయన రాజీనామా చేయడం, తర్వాత ఆయన బీసీల కోసమే పాటు పడతానటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తా ఉంటే బీజేపీలోకి దాదాపు ఆయన ఎంట్రీ ఖరారు కానుంది. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా ఆర్ కృష్ణయ్యను నియమించడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ ని రిజైన్ చేయాలనేటువంటిది బీజేపీ ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది. సో ఆయన రిజైన్ చేసిన వెంటనే ఆర్ కృష్ణయ్య ఆ స్థానంలోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఆర్ కృష్ణయ్య పేరు వినగానే తెలంగాణలో గానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ వినిపించే పేరు బీసీల కోసం పోరాడేటువంటి బీసీ నాయకుడు. సో ఆయన ప్రస్తుతం ఆయన కళ కూడా అదే, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా ఉంటే బీసీలకు నేను న్యాయం చేయగలుగుతాను అన్ని రకాలుగా అనేటువంటిది ఆయన కళ అనేటువంటిది కూడా ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు సన్నిహితుల వద్ద. సో దాదాపు బీసీ పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య తమ పార్టీలోకి తీసుకుంటే పార్టీకి లాభం జరుగుతుంది అనేటువంటిది బీజేపీ భావిస్తా ఉంది. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీ ముఖ్యమంత్రి అయినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. సో ఇటు ఎస్సీలలో మాదిగల ఓట్లను, ఇటు బీసీలలో బీసీ ఓట్లని కూడా ఓట్లను తమ వైపు తిప్పుకుంటే వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యూచర్ పాలిటిక్స్ ను దృష్టిలో పెట్టుకుంటే బీజేపీకి లాభం చేకూరుతుంది అనేటువంటిది బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగానే ఆర్ కృష్ణను ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి కౌంటర్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేద్దాం అనుకుంది. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ఈ రోజు రేవంత్ రెడ్డి సూచన మేరకు ఆర్ కృష్ణయ్య దగ్గరికి వెళ్లి కలిసి ఆహ్వానించారు పార్టీలోకి రావాల్సిందిగా. బీఆర్ఎస్ నుంచి కూడా ఆహ్వానం అందుతున్నట్టు ఆర్ కృష్ణయ్య చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన బీజేపీ వైపు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నట్టుగా స్పష్టం అవుతా ఉంది. మొత్తానికి అదే సమయంలో సొంత పార్టీ కూడా పెట్టే ఆలోచనలో ఆర్ కృష్ణయ్య ఉన్నారు అనే చర్చ జరుగుతోంది.
ఎగ్జాక్ట్లీ ఆయన చెప్తూనే ఒక మాట కూడా అన్నారు, బీసీల అభ్యున్నత కోసం బీసీల పార్టీ అయితేనే బీసీలు బతుకులు బాగుపడతాయంటూ స్టేట్మెంట్ చేశారు. కాకపోతే దానికంటే ముందు ఒక మాట అన్నారు ఆర్ కృష్ణయ్య, గతంలో బీసీ పార్టీలు పెట్టారు, ఫెయిల్ అయ్యాయి, నడపలేకపోయారు. ఒకవేళ కనుక మళ్ళీ ఇప్పుడు అదే విధమైనటువంటి ప్రక్రియ జరిగితే బీసీల కోసం బీసీ పార్టీ పెట్టి మళ్ళీ దాన్ని సక్సెస్ కాలేకపోతే బీసీ రిజర్వేషన్లను కూడా ఎత్తివేసే కార్యక్రమం జరుగుతుంది, ఫ్యూచర్ లో అత్యంత ప్రమాదకరంగా ఉంటది. కాబట్టి ఈసారి పార్టీ పెడితే అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈసారి 2023 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లోనే ఈసారి ఏ ముఖ్యమంత్రి అయినా అంటే అగ్రవర్ణాలకు సంబంధించిన ముఖ్యమంత్రి రెడ్డి కావచ్చు, గతంలో వెలమ కావచ్చు, గతంలో రెడ్డి కావచ్చు, గతంలో ఇంకా వేరే కమ్మ చౌదరి ముఖ్యమంత్రులుగా పాలించినటువంటి సిచ్యువేషన్, ఇక 2028లో ఈ ఛాన్స్ ఉండొద్దు, ఏ పార్టీ అయినా బీసీ ముఖ్యమంత్రి ఉండాలి అనేటువంటిది ఒక ఎజెండాతో ముందుకు వెళ్తా ఉన్నారు. మరి ఆయన పార్టీ పెడతారా, బీజేపీ పార్టీలోకి వెళ్లి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అవుతారా చూడాలి. కొన్ని గంటలలోనే దీనిపైన క్లారిటీ రానుంది. బీజేపీ నేతలు దాదాపు ఆయనతో సన్నిహితంగా ఉన్నారు. ఎందుకంటే మోడీ అమిత్ షా ఫోన్ చేయడమే దీనికి నిదర్శనంగా కనిపిస్తా ఉంది. ఇతర పార్టీ నేతలు సంప్రదిస్తున్నా బీజేపీ వైపు ఆర్ కృష్ణయ్య మొగ్గు చూపుతా ఉన్నారు. ఆయన కలగా ఆయన చెప్తా ఉన్నారు, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా కావడమే ఆయన కళ అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుందో కొన్ని గంటల్లో క్లారిటీ రానుంది అధికారికంగా. రైట్ మధు, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య నియమింపబడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయనే చర్చ జరుగుతోంది. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ కావాలి అని ఆర్ కృష్ణయ్య ఎప్పటి నుంచో కలలు కంటున్నారు అనే చర్చ కూడా ఉంది. బీజేపీ నేతలతో ఇప్పటికే ఆర్ కృష్ణ టచ్లోకి వెళ్ళారు. డైరెక్ట్గా ఆర్ కృష్ణయ్యతో మోదీ అమిత్ షా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఆయన విష్ చేశారు కూడా. తెలంగాణలో బలపడాలని ఇప్పటికే బీజేపీ వ్యూహం రచిస్తోంది. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ కావడం తన కళ అని ఆర్ కృష్ణయ్య అంటున్నారు. ఆర్ కృష్ణయ్యకి అవకాశం ఇస్తే బీజేపీకి తెలంగాణలో పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీసీ ఓట్ బ్యాంకును తమ వైపు తిప్పుకునే దిశగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మాదిగలకు అండగా బీజేపీ నిలిచింది. మందకృష్ణ మాదిగ పోరాటానికి బీజేపీ మద్దతు తెలిపింది. ఎస్సీ వర్గీకరణకు సహకారం అందిస్తామని చెప్పింది. ఇక మిగిలింది బీసీలు మాత్రమే. బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. ఆర్ కృష్ణయ్యను ఒప్పించడంలో బీజేపీ సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆర్ కృష్ణయ్య సొంతంగా కూడా ఒక పార్టీని పెట్టే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్, ఆర్ కృష్ణయ్య ఇప్పుడు మళ్ళీ పార్టీ మారబోతున్నారు. ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరబోతున్నారు. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య ఎంపికయ్యే అవకాశం ఉంది, నియమింపబడే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నేతలతో ఆర్ కృష్ణయ్య టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. డైరెక్ట్గా కృష్ణయ్యతో మోదీ అమిత్ షా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. బీసీ నినాదంతో తెలంగాణలో బీజేపీ బలపడాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది అని తెలుస్తోంది. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ కావడం తన కళ అని ఆర్ కృష్ణయ్య అంటున్నారు. ఆర్ కృష్ణయ్యకి అవకాశం ఇస్తే బీజేపీకి తెలంగాణలో పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీసీ ఓట్ బ్యాంకును తమ వైపు తిప్పుకునే దిశగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మాదిగలకు అండగా నిలిచి